వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇలా మనకి 2 గుడ్లు ఉంటే చాలండి. ఎలాంటి కూరగాయలు లేకుండా సింపుల్గా ఇలా కనుక చేసుకున్నాం అనుకో, ఈ ఎగ్ కర్రీ తినేటప్పుడు ఆహా ఓహో అనవలసిందేనండి. పిల్లలైనా గంతలు వేసుకుంటూ తినేస్తారు. ముందే వర్షాకాలం కదా, పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా మనకి ఆఫీస్ లంచ్ బాక్స్లోకైనా సింపుల్గా వేడివేడి అన్నంలోకైనా రోటీలకైనా మంచి రెసిపీ అండి. నోటికి కమ్మగా ఉంటుంది. ముందే వర్షాకాలం కదా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మరి నోటికి కమ్మగా ఉండాలంటే మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేయండి. చూసే ముందు మన ఛానల్ని స్కిప్ చేయకుండా అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ షేర్ ఎంతో అమూల్యమైనది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసేసుకోవాలండి. నేను మాత్రం చిన్న తపాలతో ఆయిల్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే అది కాస్త వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకొని అలాగే 5 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలండి. ఇలా మనకి సన్నగా తరగడం మూలంగా పిల్లలు తినేటప్పుడు కూడా నోటికి కారంగా తగలకుండా సన్నగా తరిగితే మనకి పిల్లలకైనా పెద్దలకైనా నోటికి మధ్య మధ్యలో తినేటప్పుడు కారం తగలకుండా పచ్చిమిర్చి ముక్కలు కనబడకుండా ఉంటాయి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, నేనైతే ఉల్లిపాయలు చూపించలేకపోయానండి. హెల్త్ అస్సలు బాగాలేదు, బాగా కోల్డ్ ఫీవర్ వచ్చేసేది. నేనైతే 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకున్నానండి. ఆ ఉల్లిపాయల సైజు వచ్చేసి పెద్ద ఉల్లిపాయలండి. 2 ఉల్లిపాయలని పెద్దగా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. చిన్న మంట పైన ఎంత చక్కగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగా వచ్చేస్తుందండి. ఇలా చూడండి, ఉల్లిపాయలు మాత్రం ఈ విధంగా వేపేసుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త ఈ విధంగా ఈ రంగులోకి మారిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ ఉల్లిపాయలకు సరిపడా వేసేసుకోవాలండి. 1/2 స్పూను అల్లం వేసేసుకోవాలండి. ఈ అల్లం సాల్ట్ వేయడం మూలంగా ఉల్లిపాయలకి చక్కగా పట్టి మంచి టేస్ట్, మంచి ఫ్లేవరు, మంచిగా నోటికి కమ్మగా ఉంటుందండి. ఇలా వర్షాకాలం అప్పుడు ప్రతి ఒక్కరికి హెల్త్ బాగాలేకుండా పోతుంది కదా, ఒక్కసారి నా స్టైల్లో ఎగ్ రెసిపీ కనుక చేశారనుకో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఇలా నేనైతే 3 టమాటాలు తీసుకున్నానండి. పెద్దపాటి టమాటాలు పెద్దపాటి ఉల్లిపాయలకి సరిపడా తీసుకోవాలండి. ఈక్వల్గా ఉండాలి. అప్పుడే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చేస్తుంది. ఇలా చూడండి, తక్కువ సమయంలో ఎక్కువ టేస్ట్ వచ్చేలా ఎలాంటి ఖర్చు లేకుండా 2 టమాటాలు 2 ఉల్లిపాయలు గుడ్లు ఉంటే చాలండి. ఈ గుడ్డు రెసిపీ చిటికలో చేసుకోవచ్చు. చూసే వాళ్ళందరూ ఆమ్లెట్ కర్రీయా అబ్బా అనుకుంటారు. అదే అలా అనుకుంటే పొరపాటే ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఉల్లిపాయలు టమాటాలు చక్కగా వేగేలా 2-3 నిమిషాలు ఓపికతో మూత పెట్టేసుకొని తీసేసుకోవాలి. అదేవిధంగా టమాటాలు ఉల్లిపాయలు చక్కగా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, మనం చిన్న మంట పైన ఉడికించుకుంటే ఇలా పేస్ట్ లాగా అవుతుందండి. మిక్సీ జారుతో పనే లేదండి. పేస్ట్ ఇలా గ్రైండర్ చేసి వేయడానికి ఓన్లీ సన్నగా తరిగి పెట్టేసుకుంటే ఈ విధంగా ఓపికతో సరిపోతుందండి. అలాగే 1 స్పూన్ మిర్చి పౌడరు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ సాల్ట్, చిటికెడంత పసుపు మనము ఈ విధంగా వేసేసుకోవాలండి. అన్నీ 1/2 వేసుకోండి. మీరు కావాలి కొంచెం నోటికి కారంగా తినేవాళ్ళు, కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం 1/2 స్పూన్ కారం వేసేసుకోండి. కలర్ఫుల్గా ఉంటుంది, నోటికి రుచిగా ఉంటుంది. ఇంట్లో మా అందరికీ జలుబు కోల్డ్ ఫీవర్ అయ్యేది ఫ్రెండ్స్, అందుకే కొంచెం నేను తగ్గించాను. ఇలా కూడండి, 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. అది స్మాల్ గ్లాస్ అండి, లేదా కాఫీ గ్లాస్ లేదా టీ గ్లాసు 1/2 గ్లాసు వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ వేయకూడదు, అప్పుడు లూజుగా ఉంటే మనకి ఎగ్ రెసిపీ పర్ఫెక్ట్గా రాదు అండి. టేస్ట్ అనేది చక్కగా కోల్పోతుందండి. టేస్టీగా ఉండాలి, మంచి టేస్ట్ రావాలంటే ఈ విధంగా చేసేసుకోండి నా స్టైల్లో. అప్పటికప్పుడు 5 గుడ్లు ఉంటే చాలండి, తెల్ల గుడ్లు. అలాగే మనకి కొంచెం నూనె తేలుతుంది, చక్కగా ఉడికిపోయేది టమాటాలు ఉల్లిపాయలు అనుకున్నప్పుడు ఇలా మనము ఎగ్స్ అనేది కొట్టిపోసుకోవాలండి. గుడ్లను వేయగానే కలపకూడదండి. మనకి కావలసిన విధంగా ఇంట్లో నెంబర్స్ని బట్టి ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని గుడ్లు వేసుకోండి. 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. అలాగే చక్కగా మూత పెట్టడం మూలంగా చూస్తున్నారు కదా, చక్కగా ఆవిరి పైన వేడి పైన ఈ గుడ్లు అనేది ఆమ్లెట్ టైప్లో ఇలా మంచిగా ఉడికిపోతాయండి. ఈ విధంగా చూడండి, చూసే వాళ్ళందరూ ఆమ్లెట్ కర్రీ అనుకుంటారు. చాలామంది ఎగ్స్ తిప్పేయకుండా రెసిపీ చేస్తూ ఉంటారు. కానీ ఎగ్గు అనేది తిప్పి వేస్తేనే ఎగ్గుకు ఉప్పు కారం పట్టేసి చక్కటి రెసిపీ అండి. ఇది మిస్ అవ్వకుండా మీరు చూస్తున్నారు కదా, తిప్పేస్తేనే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. తింటూ ఉంటే నోటికి కారంగా కొంచెం టమాటాలు వేసాం కనుక పుల్లగా ఉంటుంది. మరొక నిమిషం పాటు చిన్న మంట పైన మూత పెట్టేసుకోవాలండి. అలాగే నిమిషం అయినాక మూత తీస్తే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి ఈ స్మెల్ ఇల్లంతా గుమరేసి చాలా కమ్మగా వచ్చేస్తుందండి.
తక్కువ టైము ఎక్కువ రుచి రావాలి అంటే మనకి ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఇలా చేసేసుకోండి. మరొకసారి మనకి ఈ ఎగ్ పీసులన్నీ తిప్పి వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి ఆమ్లెట్ వేసినట్టే ఉంటుంది కానీ ఆమ్లెట్ కర్రీ కదండి. ఓన్లీ సిమ్లో పెట్టిన ఈ ఎగ్ రెసిపీని మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఇలాగ నీట్గా సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర కూడా కొంచెం పైనంగా వేసేసుకోవాలండి. గుప్పడంత కొత్తిమీర వేసుకోవడం మూలంగా మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ ఉంటుంది. పిల్లలైనా భలే ఇష్టంతో తినేస్తారండి. ఇలా చేసుకొని ఎగ్ రెసిపీ తిన్నామనుకో నాన్ వెజ్తో పనే లేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, గుమగుమలాడే ఎగ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా వేడివేడి అన్నంలో కానీ రోటీలో కానీ తిన్నామనుకో ఆ టేస్ట్ భలేగా ఉంటుంది ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.